నమస్కారం. ఎస్ఎన్‌న్యూస్‌కి స్వాగతం. వరద ప్రవాహం ఎక్కువ అవడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఆ పరవళ్లను తగ్గించేందుకు గాను నాగాయలంకలో కృష్ణమ్మను శాంతింపజేసేందుకు గాను టీడీపీ మహిళా నాయకులు స్వర్ణలత ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కృష్ణమ్మ తల్లికి నిర్వహించి కుంకుమ, పసుపు, కుంకుమలు, పూలతో శాంతించమ్మా అని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థించారు. గత 4 రోజులుగా మనం ఈ కృష్ణా జిల్లా కాదా ఆంధ్ర రాష్ట్రంలో మరి వర్షాలు పడి వరదలు ముంచెత్తడం, మరి కృష్ణా నది పరవళ్ళు తొక్కుకుంటూ దాదాపు 11 లక్షల క్యూసెక్కుల నీరు మరి దిగువ ప్రాంతానికి ప్రకాశం బ్యారేజ్ నుంచి వదలటం, అనేక లంక గ్రామాలు కానివ్వండి, పొలాలు, ఈ వర్షాలకు పొలాలు కానీ ముంపుకు గురి కావటం. మరి అదేవిధంగా మరి ఈ 2-3 రోజుల నుంచి కూడా చాలా పల్లపు ప్రాంతాలన్నీ కూడా మరి మునిగిపోవటం, వర్షాభావానికి మరి విజయవాడలో కూడా మరి సింగనగర్ అవన్నీ ఆ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మా దిగువ ప్రాంతం అప్పటికీ కూడా కట్టలన్నీ కూడా ఎక్కడైతే అక్కడ అందరూ కూడా పటిష్టం చేసుకున్నారు. ప్రమాదం నుంచి తప్పిందనే చెప్పుకోవచ్చు. మరి ఆ కృష్ణమ్మ తల్లి మరి ఇకనైనా ఆ ఉగ్ర రూపాన్ని శాంతించమని మరి ఇక్కడ మహిళలందరం కూడా మరి పసుపు కుంకాలు, చీర సారెలతో అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. ఇక్కడ నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం పుష్కర్ ఘాట్లో మరి గత 70-80 సంవత్సరాలుగా లేని వరద మరి 2024లో ఉగ్రరూపం దాల్చింది. ఇంత వరద చాలామంది సీనియర్ పెద్దలు కూడా మేము ఎప్పుడు ఇంతటి వరద చూడలేదు అని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కృష్ణమ్మ శాంతించి పంటల్ని, ప్రజల్ని కాపాడవలసిందిగా మేమందరం కూడా మరి ప్రజలందరం కూడా వేడుకుంటా ఉన్నాము. పంచభూతాలని ఎవరం ఆపలేము. వారు ఆ పంచభూతాలన్నీ కూడా ప్రకృతి కూడా మరి ప్రజల మీద ప్రేమ ఉంచి కరుణించాలని చెప్పేసి మేమందరం కూడా మరి వాళ్ళ కర్పూర నివేదనతో కృష్ణమ్మని వేడుకుంటా ఉన్నాం. మహిళలందరం కూడా కృష్ణమ్మ పాడి పంటలను కాపాడు, ప్రజలను కాపాడు, శాంతించు తల్లి, శాంతించమని కోరుతాం.